ప్రస్తుతం మనం ఇక్కడ రామాయణపేటలో ఉన్నాము, కామారెడ్డి డిస్టిక్ రామాయణపేటలో. సో ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలో మనం చూసుకున్నాము. నార్సింగ్ దగ్గర అయితే నేషనల్ హైవే 7 పైన ఏకంగా కారే కొట్టుకుపోయిన సందర్భాన్ని కూడా చూసాము మనము. సో ప్రస్తుతం కామారెడ్డిలో NH హైవే కూడా తాత్కాలికంగా ఆపేశారు కూడా. సో దీనిపైన ఇప్పటికే మరమ్మతులు కూడా చేస్తున్నారు. అయితే ఉదయం నుండి రామాయణపేటలో విపరీతమైన వర్షాల నేపథ్యంలో సో ఇప్పుడిప్పుడే అందరూ బయటికి కూడా వస్తున్నారు. ఇవాళ గణేష్ చవితి సందర్భంగా ఉదయం నుంచి అందరూ కూడా అసలు భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాలేదు. సో ప్రస్తుతం మనం ఇక్కడ స్ట్రీట్స్లో ఉన్న ఎవరైతే ఉంటారో పళ్ళు, పూలు, అలాగే పూజ ఇతరత్ర సామాగ్రిలు అమ్మేవారిని అడిగి తెలుసుకుందాము వారి మాటల్లో. అసలు ఈరోజు వర్షానికి వాళ్ళు తిరిగి అంటే ఏమైనా ఇక్కడ పవర్ సప్లై అనేది అప్రోప్రియేట్గా ఉందా లేదా అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక పూల దుకాణం ఆయన దగ్గర ఉన్నాము, ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాము. బ్రదర్, మీ పేరేంటి? నా పేరు రవీందర్. ఉదయం నుండి ఇక్కడ భారీ వర్షం కురిసింది కదా? 4 గంటల నుంచి వర్షం చాలా పడ్డది, చాలా ఇబ్బందికరమైంది. మా బిజినెస్ కూడా దెబ్బతిన్నది. పల్లెటూరు వాళ్ళు కూడా రావడం లేదు. ఎక్కడికి జనాలు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. జనాలు రాలేక బిజినెస్ చాలా దెబ్బతిన్నది. చాలా అంటే చాలా బాధపడుతున్నాం. వ్యాపారం లేదు, ఏం లేదు బిజినెస్. ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని అలర్ట్ చేయలేదా మొదలు వర్షం పడే సూచన ఉందని? మాకు ఏది చేయలేదు సార్, అలాంటి ఏది చేయలేదు. సో ఇప్పుడు మరి పవర్ అనేది మీకు రెగ్యులర్గా ఉందా? పవర్ కట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే విద్యుత్ అంతరాయాలు ఉన్నాయా? పవర్ 5 o'clock వచ్చింది. సో ఉదయం నుండి మీకు పవర్ లేదండి. ఎప్పుడు పోయింది పవర్? 4కి పోయింది, రాత్రి 4కి పోయింది. సో ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల పైన కూడా నీళ్లు నిలిచిపోయాయి. నీళ్ళు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి, ఎక్కడెక్కడ కాలువలు, గుంతలు, జనాలు రాకుండా పోయినారు. సో ఇప్పుడు మరి ఈరోజు వినాయక చవితి, సో అందరూ వచ్చి మరి పండ్లు, పూలు అందరూ జనాలు ఇప్పుడిప్పుడే బయట తీసుకుపోయారు సార్. తీసుకుపోయారు జనాలు. కొండవాలి వాళ్ళ ఇష్టం రకం. అంటే రెగ్యులర్గా మీకు ప్రతి సంవత్సరం ఉన్నంత ఈరోజు వచ్చారా? రాలేదు సార్, ప్రతి సంవత్సరం వచ్చినట్టు రాలేదు సార్. ఈసారి చాలా దెబ్బతిన్నది బిజినెస్. ప్రతిసారి మంచిగా ఉంటుండే, చాలా దెబ్బతిన్నది సార్. సో మరి ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి మీరు మళ్ళీ షాపులు తెరిచారా? తెరిచాము 5 నుంచి. వర్షం తగ్గింది, 5 నుంచి షాపులు తెరిచాము. సో పవర్ కట్స్ అయితే లేవు. పవర్ ఖర్చు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, ఒక అమ్మని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, సో ఈరోజు మీరు పండ్లు అమ్ముతారు కదా, ఈరోజు వినాయక చవితి, సో అందరూ కూడా ఇంట్లో వినాయకుడిని పూజిస్తారు, అలాగే పండ్లు ఇవి అన్నీ తీసుకెళ్తుంటారు కదా. సో ఈరోజు మీకు షాప్ ఎప్పుడు తెరిచారు? మీరు పొద్దున 8కి తెరిచాం. 8 నుండి వర్షం ఉంది. మబ్బుల 4 గంటల నుండి వర్షం పడుతుంది. మాకు బేరాలు ఏం లేవు. ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ జనాలు అక్కడ ఆగిపోయినారు. లోకల్లో పబ్లిక్ ఎవరు రాలేరు, బయట పబ్లిక్ కూడా లోపలికి రాలేరు. కరెంటు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడ్డాము. చాలా అంటే చాలా బిజినెస్ చాలా దెబ్బతిన్నది. ప్రతి ఒక్కదానికి ఇది అయిపోయినాం మేము. కానీ ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం ఈసారి ఇట్లా అవ్వడం. మాకెందుకో మా అదృష్టం బాగాలేదని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు లోకల్ అధికారులు ఎవరు వచ్చి మీకు ముందట చెప్పలేదా వర్షం పడుతుంది మీరు? లేదండి, ఎవరు ఏం చెప్పలేరు. ఎవరు చెప్పకనే మేము స్టాక్ కూడా ఫుల్ తెచ్చిపెట్టుకున్నాం పండగని. కానీ ఏం లాభం లేదు. ఏ అధికారులు మాకు ఎట్లాంటి సాయం కూడా చేయలేరు. అంతే. సో ఇప్పుడు అంటే మామూలుగా అందరూ రెగ్యులర్గా మీ దగ్గర ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, ఈరోజు అందరూ అంటే మామూలుగా ప్రజలు ఈ స్థానికంగా రామాయణపేటలో ఉండే స్థానికులు వచ్చి ఇక్కడ పండ్లు అవన్నీ కొంటున్నారా ఇప్పుడు సాయంత్రం పూట, లేకపోతే ఉదయాన్నే తీసుకెళ్ళారు? లేదు, సాయంత్రం వచ్చిండు. వర్షం తగ్గిన తర్వాత సాయంత్రం వచ్చి కొన్నారు. కానీ తక్కువ, చాలా తక్కువ రూపాయల చారాన మందం బిజినెస్ అయింది అంతే. అంతకంటే ఎక్కువ బిజినెస్ లేదు. కాకపోతే మేము చాలా లాస్ అయినాం ఈసారి. ఎప్పుడు కూడా ఇట్లా లాస్ కాలేదు. ఇన్నేళ్ల నుంచి ఫస్ట్ టైం ఇట్లా అయింది. చాలామంది పూలు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కదానికి చాలా పబ్లిక్ చాలా ఈజీ అయిపోయారు. బయట పబ్లిక్ లోపలికి రాక మేము చాలా దెబ్బతిన్నాం సార్. బయట వాళ్ళు కూడా మాకు ఎవరు ఏం సాయం చేయలేరు. మేము బిజినెస్ చేసుకొని బతుకుతున్నాం. మాకు ఎటువంటి సాయం లేదు. రోడ్డు మీద బతికేటోళ్ళం. ఎవరు మాకు అధికారులు కూడా ఎవరు కూడా మాకు మేము ఉన్నామని సాథ్ ఇవ్వలేరు. మా బిజినెస్ మేము చేసుకుంటాం. ఇక లాస్ అయినా చేయాలి, లాభం వచ్చినా చేయాలి. కానీ ఈసారి మాత్రం ఘోరంగా ఉంది సార్.
సో ఇది ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు స్థానికులు. వాస్తవికంగా చూసుకుంటే మనం ఇక్కడ కూడా నీళ్లు ఇంకా కాస్త రోడ్లపైన ఇంకా నీళ్లు ఇప్పుడే నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త జనాలందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారని చెబుతున్నారు. ఉదయం 4 గంటల నుండే భారీ వర్షం కురుస్తుంది ఇక్కడ. సో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉందని కూడా చాలా క్లియర్గా స్థానికులు చెబుతున్నారు. సో సాయంత్రం 5 గంటల నుండే వర్షం తగ్గాక తాము వచ్చి యథావిధిగా తమ వ్యాపారాల్ని మళ్ళీ మొదలు పెట్టామనేది కూడా చెబుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్ట్రీట్ అంతా కూడా ప్రత్యేకంగా ఈ రోడ్డు పైన మెయిన్ రోడ్ రామాయణపేట మెయిన్ రోడ్ పైన అందరూ కూడా ఇక్కడ పూలు పళ్ళు వ్యాపారస్తులే ఉన్నారు. అందరూ కొంతమంది రెయిన్ కోట్లు వేసుకొని కూడా ఈ వర్షంలో కూడా యథావిధిగా తమ బిజినెస్ని అలాగే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ గణపతిని తీసుకువెళ్ళే ప్రయత్నాల్లో కూడా ఇక్కడ ట్రాక్టర్లో కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. బ్రదర్ చెప్పండి, షాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు మీరు ఈరోజు? పొద్దున 10. సో పొద్దుటి నుండి వర్షం పడుతుంది అని చెప్తున్నారు కదా అందరూ. బాగా. సో వర్షం పడ్డా కూడా మీరు అలాగే షాపులు అలాగే ఓపెన్ చేసి ఉంటారు? అవును. వస్తారా పొద్దుటి నుంచి అందరు జనాలు బయటికి? ఆశ్చర్యగానే అంత లాస్ ఈరోజు. అంత నడవలేదు బిజినెస్. ఎప్పుడు నడిచినంత ఈరోజు నడవలేదు. ఈరోజు ఫెయిల్ అయ్యేది. సో ప్రస్తుతము ఇక్కడ అందరూ కూడా సిమిలర్గా కామన్గా ఒకటే చెబుతున్నారు. ఎందుకంటే ముందస్తుగా అధికారులు ఎవరు కూడా తమని అప్రమత్తం చేయలేదని, తమకు వర్షం పడుతుంది అన్న విషయం మొదట తమకు కనీసము ఎలాంటి దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ముందస్తుగా మమ్మల్ని ఎవరు కూడా అప్రమత్తం చేయలేదని కూడా స్థానికులు చెబుతున్నారు. కాస్త ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి తమ పూలు కానీ పళ్ళ వ్యాపారం కానీ కాస్త తక్కువైందని, చాలా లాస్ అనే చెప్పుకోవాలని కూడా చెబుతున్నారు. సో ఇప్పటికీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ వర్షం తగ్గింది, కాస్త చినుకులు మోస్తారు వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతము రామాయణపేటలో ఉంది. సో ప్రస్తుతం మన జీ టీము మరి కాసేపట్లో కూడా కామారెడ్డికి కూడా చేరుకునే ప్రయత్నం చేయబోతుంది. సో ఇప్పటికే మనం ఉదయం నుంచి కూడా వింటున్నాము అక్కడ హైవే బ్లాక్ అయిందని, ఎందుకంటే హైవే కూడా వరదకి కొట్టుకుపోయిందని, భారీ వర్షానికి కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని కూడా వింటున్నాము. సో మరి కాసేపట్లో మనము కామారెడ్డికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నాము. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, రామాయణపేట్.